మహిళల ఆస్తి హక్కుల విషయంలో కీలక మార్గదర్శకంగా నిలిచే తీర్పును హైకోర్టు వెలువరించింది. హిందూ వివాహిత మహిళ సంతానం లేకుండా మరణించినప్పుడు ఆమెకు పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తిపై భర్తకు ఎలాంటి హక్కు ఉండదని స్పష్టంగా పేర్కొంది. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 15(2)(a) ప్రకారం ఆ ఆస్తి తిరిగి ఆమె తండ్రి తరపు చట్టబద్దమైన వారసులకు చెందుతుందని న్యాయస్థానం వెల్లడించింది. అనకాపల్లి జిల్లా పాయాకరావుపేటకు చెందిన చిక్కాల వెంకాయమ్మకు చెందిన 1.50 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం నేపథ్యంలో ఈ తీర్పు వచ్చింది. 2002లో వెంకాయమ్మ మనవరాలు శ్రీవిరితకు గిఫ్ట్ డీడ్ ద్వారా భూమి ఇచ్చారు. ఆమె 2005లో మరణించడంతో 2007లో ఆ గిఫ్ట్ డీడ్ రద్దు చేసి మరో మనవరాలు దేవిక మానసకు బదిలీ చేశారు. ఈ నిర్ణయాన్ని శ్రీవిరిత భర్త సవాలు చేయగా కోర్టు అతనికి హక్కు లేదని తేల్చింది. అలాగే గిఫ్ట్ డీడ్ ను సవాలు చేసే హక్కు ఆస్తి పొందిన వ్యక్తికే ఉంటుందని, ఇతరులకు లేదని స్పష్టం చేసింది. చివరగా ఆ భూమిని దేవిక మానస పేరుపై నమోదు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ తీర్పు మహిళల పుట్టింటి ఆస్తిపై హక్కులను మరింత బలపరుస్తూ భవిష్యత్తులో వివాదాలకు స్పష్టత ఇచ్చేలా ఉంది.